హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్సీ ఫుడ్స్ అండ్ హోమ్ రెమెడీస్. సమ్మర్ అంటే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఐస్ క్రీమ్. ఎవరికైనా సమ్మర్లో ఒక్కసారైనా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. సో ఇలాంటి ఈ సమ్మర్లో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ని నేను చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక బౌల్లో 2 కప్స్ చిల్డ్ విప్పింగ్ క్రీమ్ని తీసుకోండి. మీరు ఎప్పుడైనా విప్పింగ్ క్రీమ్ యూస్ చేయాలి అనుకుంటే ఒక 24 అవర్స్ బిఫోర్ ఫ్రీజర్ నుంచి తీసి రిఫ్రిజిరేటర్లోని పెట్టుకోండి. అండ్ షేక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ విప్పింగ్ క్రీమ్ని ఇప్పుడు బాగా విప్ చేసుకోండి. ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చేంత వరకు విప్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చిన తర్వాత దీంట్లో 3 to 4 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. వెనిలా ఎసెన్స్ ప్లేస్లో మీరు రోజ్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ కొంచెం క్వాంటిటీ తగ్గించుకోండి. 1 డ్రాప్ వేస్తే చాలు. ఎసెన్స్ లేదని ఐస్ క్రీమ్ చేసుకోవడం మానేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పుడు ఎసెన్స్ వేసిన తర్వాత మీడియం స్పీడ్లో ఒక 2 minutes మీరు విప్ చేసుకోండి. సాఫ్ట్ పీక్స్ ఫామ్ అయ్యేంత వరకు విప్ చేయండి. ఇప్పుడు మనం దీంట్లో 1 కప్ హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాం. ఇది చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. దాని రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ అదే బయట దొరికే కండెన్స్డ్ మిల్క్ అయితే 1/2 కప్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక ఫ్యూ డ్రాప్స్ నేను పింక్ కలర్ యాడ్ చేశాను. దాని తర్వాత 3 teaspoons వరకు నేను వాటర్ మిలన్ క్రష్ యాడ్ చేస్తున్నాను. అంతకన్నా ఎక్కువ యాడ్ చేయొద్దు, ఐస్ క్రీమ్లో స్వీట్నెస్ అనేది ఎక్కువైపోతుంది. స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్తో కలిపి మీరు ఇంకా బాగా విప్ చేసుకోండి ఐస్ క్రీమ్. ఒక 2 minutes మీరు మీడియం స్పీడ్లో విప్ చేసుకుంటే మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఓవర్ విప్ అస్సలు చేయొద్దు, అది ఐస్ క్రీమ్ ప్లేస్లో కేక్ ఫ్రాస్టింగ్గా చేంజ్ అయిపోతుంది, అది చూసుకోండి. ఇప్పుడు కాసేపు విప్ చేసిన తర్వాత దీంట్లో మనం ఒక 1/4 కప్ వరకు చాకో చిప్స్ యాడ్ చేసుకుందాం. ఇది మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు ఒక 2 seconds విప్ చేసుకుంటే సరిపోతుంది. మన వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మీరు ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీన్ని మీరు ఓవర్ నైట్ కానీ లేదా 6 to 8 hours కానీ ఫ్రీజర్లో స్టోర్ చేసుకోండి. చూసారు కదా, ఎంతో ఈజీగా మన కూల్ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇంట్లో ఉన్న పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారు. వీడియోని లైక్ అండ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.